డిమాండ్ చేస్తున్నాం. ములుగు జిల్లాలో పర్యటించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. బండారుపల్లిలో 29 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్, అదనపు కలెక్టర్ సంపత్రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. సౌకర్యాలతో కూడిన విధంగా ఏర్పాట్లు కూడా ఫాస్ట్ గా చేయించడం జరిగింది. దానికి తోడు మరి రోజు సింగరేణి నుంచి మనకు జిఎం అండ్ డిప్యూటీ జిఎం ఇద్దరు అనుకొని మాకు యొక్క బస్సును ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మరి గ్రంథాలయ చైర్పర్సన్ బానోత్ చందర్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కళ్యాణి గారికి, ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా ఫ్యాకల్టీ, ఇతర ఉద్యోగులు, మెడికల్, అదేవిధంగా మా పంచాయతీరాజ్ అధికారులు, మరి ఇక్కడికి ఉన్నటువంటి ఎంబీబీఎస్ అండ్ నర్సింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ ఇది అంటే మీలో వైట్ డ్రెస్లో ఉంటారు. వైట్ అంటే మీ దగ్గర ఏమి కల్మషం లేదు, మన మనసు అంత తెల్లదనంగా ఉంటుంది. అంటే చాలా సర్వీస్ మూడ్లో పనిచేయాలి. ఎంతో కష్టకాలంలో ప్రాణాపాయంతో వచ్చినటువంటి వాళ్లకు ప్రాణం పోసే దేవతలు, దేవుళ్ళుగా వైద్యో నారాయణ అంటాం. సో ఇప్పటి నుంచి మనము సబ్జెక్టుతో పాటు సంస్కారం, గుడ్ బిహేవియర్ అంటే పేషెన్సీ, ఓపిక కూడా బాగా అలవర్చుకోవాలి. మనం మీకు ఇక్కడ మంచి ప్రెమిసెస్ ఉన్నది, అప్పుడప్పుడు ఇటు వాకింగ్కి వెళ్ళొచ్చు, ఇప్పుడు బస్సులు కూడా వస్తున్నాయి. అట్లా లోపలికి వెళ్ళి పసర దాడితే మంచి అడవి ఉంటుంది. ఇటు కూడా పోతే మీకు పందికుంట, ఈ భూపాల్ నగరు ఇవంతా కూడా జంగల్ ఉంటుంది. కొంచెం వాటిలో కూడా అప్పుడప్పుడు తిరగండి. మరీ రూములకే బందీ కాకండి. మీరు హెల్దీగా ఉంటేనే ఎక్కువ మందికి సర్వీస్ చేయగలుగుతారు. కాబట్టి వాకింగ్ చేసుకోండి, యోగా చేసుకోండి. మీ అందరికి ఒకటే సూచన, ఇక్కడ ఉండే స్టూడెంట్స్ అందరు ఒక్కొక్క మొక్క పెట్టుకోండి. ఆ మొక్క మీది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పటికి కానీ మళ్ళీ అప్పుడప్పుడు చూసుకోవడానికి కానీ వచ్చినప్పుడు, అది పూల మొక్క కావచ్చు, పండ్ల మొక్క కావచ్చు, లేదా మంచి గాలిని ఇచ్చేటువంటి ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్క కావచ్చు, ఏదైనా అంతిమంగా చెట్లన్నీ కూడా మనకు ఆక్సిజన్ ఇస్తాయి. సో అట్లాంటిది కూడా ఒకటి పెట్టుకుంటే మీకు పొద్దున్న లేవగానే ఇది నా చెట్టు, నా చెట్టు, ఆస్తి అంతస్తు ఏముండదు.